ఈరోజు దేవుని మాట 2వ కొరింథీయులకు 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రియలు ఏ క్రియలు? అవి మంచి క్రియలు ఉంటాయి, చెడ్డ క్రియలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు? మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు. చెడ్డ పనులేంటి, మంచి పనులేంటి? దేవుడు చెప్తున్నాడు కదా, ప్రతిదానికి ప్రతి క్రియకు దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనము ఎవరి ఎదుట ప్రత్యక్షం అవ్వాలి? న్యాయపీఠం ఎదుట. అది ఏ న్యాయపీఠము? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, మంచి పనులేంటి, చెడ్డవేంటి, మంచివేంటి? మంచివి ఒకరికి మేలు చేయడం, ఒకరి గురించి మంచిగా చెప్పడం, అదే రీతిగా వారి బాధల్లో ఉంటే వారి బాధను నివారించడం, అలాగే బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం. ఇలాగా రకరకాలు ఉంటాయి. మంచి పనులు చాలా ఉంటాయి, మరి చెడ్డ పనులు కూడా ఉంటాయి చాలా. అవి ఏంటవి? మన దేహంలో ఉన్నవి ఏంటవి? ఆలోచన, తల ద్వారా ఆలోచించేది, మనసు ద్వారా ఆలోచించేది హృదయం, అదే రీతిగా కన్ను, అదే రీతిగా చేతులు, కాళ్ళు, ఈ యొక్క నోరు, చెడ్డవాటిని వినడం, వాటిని హృదయంలో భద్రపరచుకోవడం, ఎవరో చెప్పుకుంటే వినడం, ఆహా అలాగా అని ముద్ర వేసుకోవడం. ఎక్కడ? హృదయంలో. నోటితో మాట్లాడడం, తెలిసినా తెలియకపోయినప్పటికీ ఇతరుల గురించి సంభాషించడం. ఇవన్నీ ఏంటి? చెడ్డ క్రియలు. చేతులు చేరానివి చేయడం, అలాగే కాళ్ళు వెళ్ళరాని చోటుకు వెళ్ళడం, కన్నులు చూడరాని వాటిని చూడడం. ఇవన్నీ చెడ్డ క్రియలు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా అవి ఎవరి ముందర ప్రత్యక్షం అవ్వాలంట? న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజే ఈ క్షణమే మారు మనసు పొందుదాం. దేవుని బలంగా ఆరాధిద్దాం. ఆయన యొక్క ప్రేమను ఆయన ప్రేమించి మనకిచ్చిన రక్షణను మనం భద్రపరుచుకుందాం. మరి ఈ యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మన యొక్క మంచితనం గల వారమై ఆయన దృష్టికి మంచి వారంగా ఉండి ఆయన యొక్క రాజ్యంలో స్వాస్యం పొందే భాగ్యాన్ని సంపాదించుకోవాలి. మరి అలా కాకుండా చెడ్డ క్రియలు, మన నోటి ద్వారా పాపం, చూపు ద్వారా పాపం, ఆలోచన ద్వారా పాపం, చేతుల ద్వారా పాపం, కాళ్ళ ద్వారా పాపం, ఇది ఇలాగా జరిగిస్తూ ఉంటే దేవుడు రాకడ వచ్చినప్పుడు ఆయన న్యాయపీఠం ఎదుట మనము న్యాయపీఠం ఎదుట ఉన్నప్పుడు మన యొక్క చెడ్డ క్రియలన్నీ ఆయన తెలియజేసినప్పుడు మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుందాం. ఇక ఆ అనుభవాల్ని, ఆ పద్ధతులను మనము తొలగించుకోవాలి. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, వాక్యం చెప్తున్నా నేను కూడా నా మాటలు అనుభవం లేనప్పుడు, అదే రీతిగా చూడరాని దృశ్యాలు చూడడం అంటే ఏంటి? సినిమాలు చూడడం. ఈ రీతిగా ఒక గత చరిత్ర తాలూకా ఒక అనుభవాల్ని మనం ఏం చేయాలి? కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది? దేవుడిలో సాగిపోతున్నప్పుడు ఆనందమే వేరు. దేవుని యొక్క కృపతో నింపబడి ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. ఆ యొక్క చూసే అనుభవం కావాలి అంటే ఈ యొక్క లోకానికి సంబంధించినవి ఏంటివి? ఈ యొక్క చెడ్డ క్రియలన్నిటినీ వదిలివేయాలి. మనము లోకస్తులం కాదు, లోకం నుంచి వేరు చేయబడ్డాము. లోకం అంటే ఏంటి? ఈ యొక్క చెడ్డ వాటి నుంచి మనం వేరు చేయబడటమే లోకము యొక్క ఆచారాలు. లోకం యొక్క ఆచారాలు అంటే ఏంటి? మనం మాట్లాడకూడనివి మాట్లాడడం, వినకూడనివి వినడం, వాటి సంభాషించడం, ఇవి చూడరాని దృశ్యాలు చూడడం. ఇట్లాగా చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దవి కాదు. పాపం అంటే ప్రతిదీ పాపమే.
మరి వీటిని మనం తొలగించుకొని దేవునిలో సాగిపోతే దేవుడు ఆ యొక్క ప్రత్యక్షమైనప్పుడు ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ధైర్యంగా నిలబడతాము. ధైర్యంగా ఎంతో సంతోషంగా ఉంటాము. ధైర్యం ఉంటుంది హృదయంలో. మన యొక్క నన్నెత్తిన చరికాల వరకు సంతోషభరితులం అవుతాము. ఆ కృపగల దేవుని యొక్క హస్తాల్లో మనం ఉంటాము. మరి ఇప్పుడున్న జీవితం 100 సంవత్సరాలు అవ్వచ్చు, 80 అవ్వచ్చు. అది దేవుని కృప. ఇంత అంత అనడానికి మనం ఏమాత్రం అంచనా వేయలేము. వారి వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి వారి యొక్క స్థితులను బట్టి దేవుడిచ్చిన ఆయుష్ ఉంటుంది. మరి ఇది అయిపోయిన తర్వాత నిరంతరం జీవించేది దేవునితో, యుగయుగాలు ఆయనతో ఉండాలి. అలాంటప్పుడు మరి మనము ఆ యొక్క న్యాయపీఠం ఎదుట నీతితో, న్యాయంగా, నీతి కలిగి, న్యాయం కలిగి మనం ఉండగలిగితే ఇప్పటి నుంచి మనము ఆయన్ను సంతోషంగా ఎదుర్కోగలుగుతాము. మనము ఇతరుల వలె మనము కృంగిపోము, సిగ్గుపడము, మరి ఒక ప్రక్కకు వెళ్ళిపోము. ఆయన ఎదుట సంతోషంగా ఆయన ఒక గుంపులో మనం నిలబడే వారంగా ఉంటాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ యొక్క న్యాయపీఠం ఎదుట ప్రభువా నాయన, నీతి న్యాయం కలిగి ప్రభువా నాయన ముందులాగిన ప్రభువా, వాక్యం వింటున్న మా అందరినీ ప్రభువా నాయన యేసయ్యా, నీ కృపతో మమ్మల్ని నింపండి అయ్యా తండ్రి. ఎటువైపు చూడకుండా ప్రభువా మా దేహంతో ప్రభువా నాయన మంచి క్రియలు జరిపించే వారంగా ఉంచండి అయ్యా. చెడ్డ క్రియలు తండ్రి మా దేహంలోకి ప్రవేశింపకుండా ప్రభువా నాయన యేసయ్యా, నీ కృపతో నింపండి ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభువా ఈ రోజు నుంచి ప్రభువా నాయన నీలో సాగిపోయే జీవితాన్ని అనుగ్రహించండి ప్రభువా తండ్రి. 40 రోజులు కాదు, భస్మ బుధవారం అని కాదు కానీ ప్రభువా యేసయ్యా, ప్రతిరోజు ప్రభువా నాయన నీ వైపు చూస్తూ, నువ్వు చేసిన త్యాగం వైపు చూస్తూ జీవించే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ, నువ్వు చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.